హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్. మీరు చూస్తున్న మొక్క పేరు నేల ఉసిరి. చాలామందికి ఈ మొక్క గురించి చూసి ఉంటారు, కానీ ఈ మొక్క అసలు దీని పేరు నేల ఉసిరి అని తెలియదు. ఇది మన పొలాలకు ఎట్లా అంటే ఎక్కడ పడితే అక్కడ మనం కలుపు మొక్క అని చెప్పి పక్కన పడేస్తాం. వాస్తవం కలుపు మొక్కలే, మన పనికిరాని మొక్కలన్నీ వచ్చే మొక్కలే. ఇది ఎగ్జాంపుల్, ఈ మొక్క ఒకటి కలుపు మొక్కలు ఎక్కడ ఉంటుంది, కానీ కలుపు మొక్క కాదు ఇది. ఇది ఎంత యూజ్ అవుతుందో తెలిస్తే ఈ చెట్టును ఎవరు వదలరు. దాదాపుగా ఇంట్లో 5-6 ఉంటే ఒకళ్ళకి ఖచ్చితంగా కిడ్నీలో ప్రాబ్లము, లేకపోతే మూత్ర సమస్యలు, జాండీసు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంట్లో ఒకరికన్నా ఇద్దరికన్నా ఉంటాయి. వాళ్ళకి సొల్యూషన్ ఈ చెట్టు బాగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు నేను చేయాల్సిన అవసరం లేదు. నేను తిన్నా డైరెక్ట్. ఈ చెట్టు ఎలా ఉంటుంది అంటే చేదు ఉంటుంది. చెట్టు చేదు ఉంటుంది. నేను తిన్నా అంటే దీనివల్ల ప్రాబ్లం లేదు కాబట్టి తిన్నా. దీన్ని షుగర్ కంట్రోల్ చేయడంలో ఈ చెట్టు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులు నేను డైరెక్ట్ తిన్నా, కానీ వాస్తవం డైరెక్ట్ తినాల్సిన అవసరం లేదు. ఈ చెట్టుని, ఈ సమూలాన్ని డైరెక్ట్ నీడలో ఎండబెట్టాలి. నీడలో ఒక 5-6 రోజులు ఎండబెడితే సరిపోద్ది. 5 రోజులు ఎండబెట్టి దీన్ని పౌడర్ చేసి పెట్టుకుంటే, ఈ పౌడర్ని ఒక టీ స్పూన్ తీసుకొని వేడి నీళ్ళలో వేసుకొని తాగొచ్చు. లేదా ఇది పౌడర్ని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని వేడి చేసి, హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు వేడి చేసి నీళ్ళని తాగితే కిడ్నీలో సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. రాళ్ళు మళ్ళీ రాకుండా సాల్వ్ అయ్యడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ చాలామందికి జాండీస్ వస్తుంటుంది. ఆ జాండీస్ కంట్రోల్ చేయడంలో కూడా ఇది మంచి మందు అవుతుంది. వీటి ఆకులు, వీటి కాయలు తీసుకొని లైట్గా వేడి చేసి, ఆ నీళ్ళు సగం వాటర్ అయ్యేంతవరకు వేడి చేసి, ఆ వాటర్ డైరెక్ట్ మనం టీ గ్లాస్ మీద తాగినామంటే നമ്മുടെ జాండీస్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల. ఇంకా మీకు కిడ్నీ సమస్యలు చాలామందికి అసలుకి ఎన్ని ఆకులు తింటారు, రణపాల ఆకులు తింటుంటారు, నానా ఆకులు తింటూ ఉంటారు, అన్ని మంచి వాస్తవానికి. కానీ ఇది బాగా పనిచేస్తుంది. దీనికి పూర్తిగా మళ్ళీ కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ రాకుండా ఉండడానికి ఈ చెట్టు బాగా ఉపయోగపడుతుంది మనకి. ఈ చెట్టుని మనం ఏ విధంగా వాడుకోవచ్చు. డైరెక్ట్ అయినా తినవచ్చు. డైరెక్ట్ ఏదైనా కానీ ఆయుర్వేదిక్ మొక్కలలో కొంచెం మోతాదులోనే తీసుకోవాలి, ఎక్కువ మోతాదు తీసుకోకూడదు. ఇది చేదు వివచ్చంగా ఉంటుంది. ఇది చేదు వివచ్చంగా ఉండడం వల్లనే దీనికి మన షుగర్ కంట్రోల్ చేయడంలో మంచిగా ఉపయోగపడే మొక్క. ఇది నల్లమల ఫారెస్ట్ ఏరియాలో, చుట్టుపక్కల ఏరియాలలో, మా ఏరియాలో అయితే వివచ్చంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది. కొంతమందికి దొరకదు. ఇక్కడ నలిసి మొక్క దొరకని వాళ్ళు తక్కువ మంది. నలిసి ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది. డైరెక్ట్ తీసుకొని మనం ఆకులు దుసుకొని ఎండబెట్టుకొని దాన్ని డైరెక్ట్ నీళ్లు వేడి చేసి ఒక హాఫ్ వాటర్ ఎంతవరకు వేడి చేసి, ఆ వాటర్ మనం టీ గ్లాస్ మీద తాగినామంటే ఆ మూత్రపిండాలలో ఉండి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా రాళ్ళు పడి గాయాలు అయ్యి ఉంటాయి కదా, గాయాలు అయినాయి ప్లస్ మళ్ళీ రాళ్ళు పడకుండా మూత్రం ఫ్రీగా పోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది నేల ఉసిరి చెట్టు. దీని పేరు అడవి నేల ఉసిరి చెట్టు అంటారు. ఉసిరి చెట్లలో 2 రకాలు ఉంటాయి. ఇది ఒక రకం. పెద్ద ఉసిరి చెట్టు మీకు చూపించాను కదా ఫస్ట్ ఒక వీడియోలో. ఇది చిన్న ఉసిరి చెట్టు, నేల ఉసిరి చెట్టు అంటారు. నేల ఉసిరి చెట్టు ఎందుకంటే చిన్న సైజు ఉంది కాబట్టి నేల ఉసిరి చెట్టు అంటారు. మనకి ఇంకా మీకు ఈ చెట్టు గురించి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.